ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై మీరు 3 రోజుల పాటు చేసిన డిజిటల్ క్యాంపెయిన్ 3 కోట్లకు పైగా ప్రజలకు చేరుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సమీక్ష జరిపింది. కొత్త రోడ్ల నిర్మాణంలో అద్భుతాలు చేసినట్టు మంత్రులు ప్రకటించారు. అక్టోబర్ తర్వాత రోడ్ల పనులు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రులు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ శంకరనారాయణ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిపై మీరేమంటారు? సొంత ఇల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదు, కానీ పక్కింటిల్లు చిమ్మేస్తాం, కళ్ళబ్జల్లు వేస్తాం, ముత్యాలు ముగ్గులు ఎట్టేస్తాం, వెనకటికి ఎవడన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఎందుకన్నానండి ఈ మాట? పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ 2 ప్రైవేట్ పరం అయిపోయినాయి. మెజారిటీ దాదాపు ప్రతి పెద్ద పోర్టు కూడా ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉన్నాయి. బెర్తులు నిర్మించాలన్నా, అక్కడ అభివృద్ధి చేయాలన్నా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర అందులో ఎంత ఉంటుంది? చాలా నామమాత్రం రెగ్యులేట్ చేసే పరిస్థితిలోనే ఉంటుంది. మానిటరింగ్ బాడీగా ఉంటుంది తప్ప అభివృద్ధి డెవలప్మెంటల్ బాడీగా ఉండదు అక్కడ. అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా, మేజర్ ఎయిర్పోర్ట్స్ కంట్రీలో కానీ లేదంటే మన స్టేట్లో కూడా దాదాపు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తాయి, లేదా ప్రైవేట్ సంస్థలు నడుపుతాయి ఎయిర్పోర్ట్స్. దీంట్లో అక్కడ రన్వేలు వాళ్ళు చేస్తారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ కింద వచ్చి కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తారు, లేదా ప్రైవేట్ కంపెనీలకి ఇస్తారు చేయమని చెప్పి. అంతేగాని దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో రన్వే లేదు, పోర్టుల్లో బెర్తులు నిర్మించరు. ఆ 2 కంపెనీ సంబంధిత కాంట్రాక్టులు పొందిన కంపెనీలు చేస్తాయి, లేదంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదంటే షిప్పింగ్ అథారిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు అవి చేస్తాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పాత్ర ఉంటుంది? ఒక నామమాత్ర పాత్రే ఉంటుంది దీంట్లో. వీటిని సమీక్షలో దూర్చడం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇదేదో ప్రజల్లో ఇంత ఉవ్వెత్తున నిరసన రావడం ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి, దీన్ని తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఇవన్నీ ఎయిర్పోర్ట్స్, రోడ్స్ అని కలిపారు తప్ప యాక్చువల్గా రోడ్ల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అందరి దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, సెస్ కలెక్ట్ చేస్తారు, వెహికల్ సెస్ కలెక్ట్ చేస్తారు. మరి ఇవన్నీ రోడ్ డెవలప్మెంట్స్కి వెళ్ళాలి కదా, మరి ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులని? వాళ్ళ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు మేము ఎందుకు రాలేకపోతున్నాం, రోడ్లు బాగాలేదు రాలేకపోతున్నామని అన్ని చోట్ల చెప్తా ఉన్నారు. మంత్రివర్గ పెద్దలు చాలా అభివృద్ధి సాధించేసాం, రోడ్లు అద్భుతంగా చేసాం, అద్భుతాలే చేశారు ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ రోడ్లని మీరు చెప్పినట్టుగానే అద్భుతాలే చేశారు. వైసీపీ మంత్రివర్గ పెద్దలు అద్భుతాలే చేశారు. గోతిని గొయ్యలు చేశారు, గొయ్యల్ని కాలువలు చేశారు. అవి మీరు చేసిన అద్భుతాలు ఖచ్చితంగా. అలా అవి అద్భుతాలు అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాం, దాన్ని ఎవరం కాదు. పోయిన అక్టోబర్లో మీరు చేసి ఉండొచ్చు కదా. ఈ రోడ్డు సమస్య ఈ ఒక రోజు కాదు కదా వచ్చింది. నివర్ తుఫాన్ పర్యటన మేము వెళ్తున్నప్పుడు అప్పటి నుంచి దాని ముందు నుంచి చేస్తాం సార్. మొదటి సంవత్సరం కదా మేము మాట్లాడలేదు. కనీసం అప్పుడైనా మేలుకోలేదు కదా ప్రభుత్వం. పిచ్చు ద్వారాల్లో ఉన్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రోడ్లు, దాన్ని మీరు లోపల ఇంటీరియర్ లింక్ రోడ్లకు వెళ్తే మీకు అర్థం అవుతుంది. R&B రోడ్స్కి వెళ్ళినా కానీ, లేదంటే చిన్న చిన్న గ్రామానికి మధ్య, లేదా పట్టణానికి టౌన్కి మధ్యలో ఉన్న రోడ్లు చూస్తే అసలు మృత్యు ద్వారాలు అవన్నీ. అంటే యాక్సిడెంట్లు అవ్వడానికో లేదంటే దెబ్బలు తినడానికి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాయి దారులు. అంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్ని రిపేర్లు ఊహించుకోండి. ఒక బండి యాక్సిడెంట్ అయితే, లేదంటే ఆ బండి ఒక 10 కిలోమీటర్లు వచ్చిందంటే అది ఎంత మెయింటెనెన్స్ ఎంత పెరిగిపోతుందో ఆలోచించాలి. అది కూడా మనం ఇవన్నీ వదిలేసేపోయిన అక్టోబర్లో వీళ్ళు అనుకున్నట్టు ఇద్దరు మేము టెండర్లు పిలుస్తాం అవి ఇవి అంటే ఖచ్చితంగా మేము చూస్తున్నాం. దీని మీద మేము నైట్ మాట్లాడితే చేసిన పనులకి ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదు, భవిష్యత్తులో వీళ్ళు ఎలా ఇస్తారు ఈ టెండర్లకి అని కాంట్రాక్టర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉందా లేదని సందేహిస్తున్నారు అందరూ. మరి ఇలాంటి పరిస్థితులు వీళ్ళు అక్టోబర్ తర్వాత ఎలా మాట నిలబెట్టుకుంటారు, ఏం చేస్తారు అనేది మేము చూస్తున్నాం. అందుకనే కానీ మేము మా పోరాటం అయితే ఆపం, ప్రజల పక్షాన్ని పోరాడతాం. అలాగే ఈ రోడ్లు నిర్మించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.